అందరికీ షలో ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ ఆరాధితులతో నిత్యము పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా దన మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను మేము శ్రద్ధగా విన్నట్లుగా మీరు మా మనోన్నతను వెలిగించి మమ్మల్ని బలపరచమని, మా గ్రహింపు ఆత్మను అనుగ్రహించమని ఈ మా మనలో రక్షకుడు విమోచకుడు యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు, తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు, యోబు గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయములో యోబు ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. ఎన్నాళ్ళు నన్ను మీరు బాధ పెట్టుచున్నారు, మాటల చేత నన్ను నలగొట్టుచున్నారు, 10 మార్లు నన్ను మీరు నిందిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. ఒకవేళ నేను తప్పు చేసిన ఎడల ఎలోహిం వారి కోపము నా మీదకే వచ్చింది కదా. మీరు నా మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. నా నేరము నా మీదకి మీరు మోపుతున్నారు. ఎలోహిం నాకు అన్యాయం చేసిన నీవు తన వలలో నన్ను చిక్కించుకొని మీరు తెలుసుకొని, నా మీద బలాత్కారం జరుగుతుందని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడట్లేదు. సహాయం నిమిత్తము నేను మొరలిడుచున్నాను, కానీ న్యాయం దొరకట్లేదు. నా మార్గమునకు ఎలోహిం వారు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు, నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, నా కిరీటము తీసివేసి ఉన్నాడు. నలుదిశల నుండి ఆయన నన్ను నాశనం చేసి ఉన్నాడు. నా చెట్టును పెళ్లగించినట్టు నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించి ఉన్నాడు. తన కోపము నా మీద రగులుకొని ఉన్నది అని యోబు తన స్నేహితులతో, వారి స్నేహితుల మాటలు ఆదరణకరంగా ఓదార్పుగా లేకుండా ఆయనను బాధించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. యోబు ఆంతర్యమును, మన స్నేహితులు కూడా మనకి ఓదార్పుగా ఆదరణకరంగా సహాయం చేసేవిగా వచ్చి మనకు సహాయం చేయకపోగా వారి మాటలు బాధించేవిగా, నిరాశ నిస్పృహలకు కృంగదీసేవారిగా ఉంటాయేమో అని ఎలోహిం వారు ఈ యొక్క గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. అట్టి మాటలైనప్పటికీ, వారు అట్టి మాటలు మాట్లాడుతున్నప్పటికీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కోల్పోకుండా ఎలోహిం యందు భయభక్తులు గల వారిగా జీవించాలనే మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్.